దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలుతుండగా ముహూర్త ట్రేడింగ్ ప్రారంభమైంది. లక్ష్మీ పూజ తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా ఎక్స్చేంజీలో పండుగ సంబరం అంబరాన్ని తాకింది. ట్రేడర్లు సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ముహూర్త ట్రేడింగ్కు ముందు ట్రేడర్లు పద్దు పుస్తకాలకు పూజ చేశారు. స్టాక్ మార్కెట్ కొత్త సంవత్సరం దీపావళితో ఆరంభమవుతుంది. దీన్నే సంవత్ అంటారు. ఏటా దీపావళి రోజు ముహూర్త ట్రేడింగ్ని స్టాక్ మార్కెట్లు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ఏడాది కూడా గంట పాటు ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది. ఇవాళ షేర్లు కొంటే లక్ష్మీదేవత సిరి సంపదలు ప్రసాదిస్తుందని ట్రేడర్ల నమ్మకం. కనీసం ఒక్క స్టాక్ అయినా కొనాలన్న సెంటిమెంట్ని ఇన్వెస్టర్లు ఫాలో అవుతూ ఉంటారు. दिवाली की ढेर सारी शुभकामनाएं. May this Diwali shower countless joy on everybody. जिन्होंने दर्शन अभी तक लिया नहीं है, कृपया दर्शन ले लीजिएगा और ये प्रार्थना कीजिए कि इसके बाद हम ये पूरा जगत कोरोना फ्री हो जाए, कोरोना से मुक्ति मिल जाए और हम फिर से एक बार हमारी नॉर्मल रेगुलर लाइफ जी सके. सभी के बिजनेसेस में, व्यवहार में, नौकरी धंधे में बरकरार इसके కొద్దిసేపటి క్రితమే ముహూర్త ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ దృశ్యాలు మనం లైవ్లో చూసాం. ఇక ఇవాల్టి ముహూర్త ట్రేడింగ్ అలాగే సంవత్ 2078కి సంబంధించి స్టాక్ అంచనాల గురించి మనతో చర్చించడానికి బిజినెస్ అనలిస్ట్ శేషు గారు అందుబాటులో ఉన్నారు. శేషు గారు, మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు, అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. శేషు గారు, అసలు ఏంటి ఈ ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి? అంటే ముహూర్త ట్రేడింగ్ అనేది మన ట్రెడిషనల్ పరంగా మన ఇండియాలో ఇది హిందూ సంప్రదాయం ప్రకారం అనేది ఒక కొత్త సంవత్సరం. ఇంకా చెప్పాలంటే మాకు ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, అట్లనే ఈ మన ఈ అంటే బిజినెస్ పరంగా వ్యాపారానికి సంబంధించి ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ గా మనం చూస్తుంటాం అనమాట. సో ఆ టైంలో ఏంటంటే ముహూర్త ట్రేడింగ్ అనేది ఈ రోజు ఉంటుంది. అది ఒక 1 hour ఉంటుంది అనమాట. సో మామూలుగా ఈ రోజు మామూలుగా 9:15కి మార్కెట్స్ ఉండవు. ప్రతి దివాళీ రోజు ఈవినింగ్ ఆ ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది. దాని తర్వాత పక్క రోజు అంటే రేపు మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి. సో ఇది సాంప్రదాయ పరంగా మనకి ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇదేంటంటే ట్రెడిషనల్ గా సెంటిమెంట్ పరంగా ఏంటంటే ఆ రోజు మంచి రోజు అన్నట్టుగా అనమాట. అంతే. యా శేష్ గారు, మనకి ముహూర్త ట్రేడింగ్ స్టార్ట్ అయింది, మనం చూసాము లాభాల్లో ప్రారంభమైంది. సో శుభ సూచకంగా అనుకోవచ్చా? ప్రతిసారి ఓపెనింగ్ బాగానే ఉంటాయండి. ముహూర్త ట్రేడింగ్ రోజు ఒక సెంటిమెంట్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఓపెనింగ్ బాగుంటుంది, బట్ స్లోగా కిందకి వస్తుందండి మార్కెట్స్. స్లోగా ఈరోజు అంటే 1 hour లోపల అంటే ఓపెనింగ్ బాగుండి మళ్ళీ క్లోజింగ్ టైంకి హై నుంచి కొంచెం స్లోగా కిందకు వస్తుందండి. ఇది జరుగుతూ ఉంటుంది సాధారణంగా. ఈ రోజు కూడా అదే జరగచ్చు. బట్ ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ ఒక 1 hour కాబట్టి దీన్ని మనం బేస్ చేసుకొని మనం మాట్లాడలేము. బట్ ఓవరాల్ గా ఏంటంటే సెంటిమెంట్ పరంగా ఒక గ్యాప్ అప్ అనేది వస్తుంది. సో దీన్ని అంటే ఇది ఎలాగైనా లాభాలతో ప్రారంభమయ్యి నష్టాలతో ముగిసినా కానీ దాని ఎఫెక్ట్ పెద్దగా ఏది ఉండదు అంటారు. అంటే ఇది ఒక ఆచారంగా సంప్రదాయంగా వస్తుంది కాబట్టి దీన్ని కొనసాగించాలంటారు. అంతే 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 అది సాంప్రదాయం. ఇంతకుముందు మీరు కూడా అన్నారు. అంటే ఇది ఏంటంటే ఈ రోజు షేర్ కొంటే ఒక సెంటిమెంట్ అంటే మా సెంటిమెంట్ పరంగా మనం భావిస్తుంటారు. సో అందుకని ఏంటంటే కొంచెం గ్యాప్ అప్ అనేది వస్తుంది. ఇనిషియల్ గా కొంచెం పాజిటివ్ గా ఉంటుంది, తర్వాత స్లోగా కొంత హైయర్ లెవెల్స్ నుంచి కొంచెం కిందకు వస్తుంది. అంటే మైనస్ లోకి వెళ్తుందని చెప్పను, బట్ స్లోగా కిందకు వస్తుంది. ఇది జరుగుతూ ఉంది, ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒకసారి ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంకా భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క దీపావళి రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది.
బట్ ఇదంతా ఏంటంటే 1 అవర్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఓవరాల్ గా మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పలేము. రైట్ సార్. మరి సంవత్ అంటే ఏంటి సార్? అంటే గతం చూసాము 2078 ప్రారంభం అవుతుంది అంటున్నారు సంవత్. సో ఏంటి ఈ సంవత్ అంటే? అంటే ఇయర్ అండి. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఒక ఇయర్ అంటే ఫైనాన్షియల్ పరంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ఇయర్ అన్నమాట. ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ వరకు జరిగేదాన్ని ఒక ఇయర్ గా భావిస్తారు. సో అంతేనండి. రైట్ సార్. అలాగే దివాళీ రోజునే ఈ స్టాక్ మార్కెట్లలో ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అది కూడా ఒక గంట పాటు. ఇవాళే తీసుకుంటే ఉదాహరణకి 6:15 నుంచి 7:15 వరకు. ఇలా గంట పాటు అంటే ఎవరైనా ముహూర్తం నిర్ణయిస్తారా? అసలు ఏంటి దీని వెనుకున్న కథ ఏంటి? కదా ఏమి లేదండి. ఇది ఏంటంటే ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ అన్నమాట. మనకి ఇది పాత ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచో ఉంది ఇది. ఆల్రెడీ దీని గురించి స్టార్టింగ్ లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ గా మనం ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఒక 1 ఇయర్ అనేది ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ వరకు ఫైనాన్షియల్ ఇయర్ గా కొలుస్తుంటారు అనమాట. సో దాంట్లో భాగంగా ఈ రోజు స్టాక్స్ లో ఏదైనా కొంటే ఆ సెంటిమెంట్ గా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ముఖ్యంగా ఏదేంటంటే సౌత్ లో లేదండి, నార్త్ లో ఉంటుంది బాగా. అటు గుజరాత్ కానివ్వండి, అటు మహారాష్ట్ర, గుజరాత్ లో ఎక్కువగా దీన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. అక్కడ ఏంటంటే దీన్ని ఈ రోజు బాగా అంటే పూజ కార్యక్రమం అంతా చేసుకొని స్టాక్ ని కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. అంటే ఇంతకు ముందు మీరు అంటే ఒక్క స్టాక్ అయినా సరే ఈ రోజు కొంటే మంచిది అన్నట్టు కొంటుంటారు అనమాట. ఇది సాంప్రదాయపరంగా వస్తుంది, ఇది ఎప్పటి నుంచో ఆచారపరంగా ఇది వస్తుంది. అలాగే శేషు గారు, సంవత్ 2077 అంటే గత సంవత్సరంగానే తీసుకుంటే మనకి సెన్సెక్స్ 37%, నిఫ్టీ 40% వృద్ధి నమోదు చేశాయి. సో గత ఓవరాల్గా లాస్ట్ 12 ఇయర్స్గా తీసుకుంటే, మనం 12 ఇయర్స్ని పరిగణలోకి తీసుకుంటే సో ఇదే బెటర్ పర్ఫార్మెన్స్ మన సూచీలకి. సో ఈ సంవత్ 2078లో ఎలా ఉండే అవకాశం ఉంది? ఆల్ టైమ్ హై చూసాయి మరి సంవత్ 2077లో. అంటే ఇక్కడ నుంచి మార్కెట్స్ మనం అంటే దగ్గర 40 to 50% లాస్ట్ దివాళీ నుంచి ఇప్పటి వరకు పెరిగాయండి. అయితే ఈ క్రమంలో చాలా స్టాక్స్ అయితే ఇంకా ఎక్కువ భారీగా పెరిగాయి అనమాట. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అయితే కొన్ని 200%, 500% ఈ విధంగా పెరిగాయి. సో రికార్డు స్థాయిలో ఈ దివాళీ నుంచి ఈ దివాళీ వరకు ఎప్పుడు కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంత తక్కువ టైంలో భారీగా పెరిగిన దాఖలాలు లేవు. ఇది ఫస్ట్ టైం. సో ఇదంతా కూడా పెరగడానికి ప్రధాన కారణం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు స్టాక్ మార్కెట్ లోకి విపరీతంగా వచ్చారు. కోట్ల మంది లాస్ట్ ఒక 1.5 year లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి రావడం జరిగింది. అది ప్రధాన కారణం. అయితే ఇక్కడ నుంచి ఇదే విధంగా ఉంటుందా? సో నేను అనుకోవడం ఇక్కడ నుంచి లాస్ట్ 1 year లో ఏ విధంగా జరిగిందో అదే విధమైన మనకి బుల్ రన్ అయితే ఉండకపోవచ్చు. మధ్యలో మార్కెట్స్ లో కరెక్షన్స్, ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా నెక్స్ట్ 1 year అంతా కూడా చాలా వరకు మార్కెట్స్ వోలటాలిటీ అనేది బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఎందుకంటే మనం తక్కువ టైంలో ఎక్కువ పెరిగిపోయాము. అన్ని కూడా వాల్యుయేషన్స్ పరంగా ఏ స్టాక్ పట్టుకున్నా, ఈవెన్ ఇండెక్స్ స్టాక్స్ లో కూడా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. కాబట్టి ఏంటంటే కొంచెం ఇక్కడ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్, అంటే లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ తో పాటు కొంచెం కరెక్షన్స్ కూడా మార్కెట్ లో రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని స్టాక్స్ మాత్రం ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. బైండ్ ఓవరాల్ గా నెక్స్ట్ దివాళీ వరకు మార్కెట్స్ మాత్రం బాగా వోలటాలిటీతో పాటు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్స్ కి వెళ్ళినప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. శేష్ గారు, మీ అంచనా ఏంటి? అంటే ఈ సూచీలపై అంటే బుల్లిష్ ఉంటే ఎలా ఉండొచ్చు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ, బేరిష్ ఉంటే ఎంతవరకు వెళ్ళొచ్చు? మీ అంచనాలు ఏంటి? సో నిఫ్టీ పరంగా మనకి ప్రస్తుతానికి 17,000, మనకి క్లోజర్ గా 18,000 దగ్గర ఉన్నాము. బుల్లిష్ అంటే మాత్రం నేను అనుకోవడము దగ్గరగా 19,600, 19,800 ఆ లెవెల్స్ దాకా హయ్యర్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే నేను అనుకోవడము 17,600 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే కొంచెం నిఫ్టీ 16,000 ఆ లెవెల్స్ రావడానికి అవకాశం ఉంది. 16,000 దాకా రావడానికి అవకాశం ఉంది. అంటే ఇది నేను చెప్తున్నది ఓవరాల్ ఇయర్ కంటే నెక్స్ట్ 1 year కి. నేను అనుకోవడం డౌన్ సైడ్ 16,000 ఆ లెవెల్లో కొంచెం ఆగొచ్చేమో. ఇక హైయర్ సైడ్ చూసుకుంటే 19,600, 19,800, 19,600, 800 వెళ్ళడానికి ఇమీడియట్ గా వెళ్ళే అవకాశాలు అయితే లేవండి. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ బ్యాక్ ఇండెక్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే శేషు గారు, సో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వీటి పరంగా చూస్తే ఒకటి 80%, 70% వరకు పెరిగాయి. సో ఈ రాబోయే సంవత్లో ఎలా ఉండొచ్చు అవి? స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కానీ గమనిస్తే లాస్ట్ మనకి కొన్ని రోజులుగా, అంటే లాస్ట్ ఒక 1 year లో భారీగా పెరిగాయండి. 200%, 400% పెరిగిన స్టాక్స్ లిస్ట్ చాలా ఉన్నాయి.
అయితే ఇక్కడ నుంచి ఏంటంటే ఇదంతా కూడా ఎక్కువ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటారండి. అంటే కొత్తగా స్టాక్ మార్కెట్ లో వచ్చిన వాళ్ళు, తర్వాత ఈవెన్ ఎక్కువగా ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో మనం ఫస్ట్ నుంచి కానీ చూస్తుంటే ఎక్కువ ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి ఏంటంటే దానివల్ల పెరిగాయి అనమాట ఈ తక్కువ టైంలో. బట్ నెక్స్ట్ 1 year కూడా ఇదే విధమైన ట్రెండ్ అయితే ఉంటుందని నేను అనుకోను. కొంచెం ఇక్కడ రీటైల్ పార్టిసిపేషన్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఒక 3 నెలలు 4-5 నెలల డేటా కానీ గమనిస్తే, అంటే ఒక 2 months బ్యాక్ వరకు మన ఇండియాలో డిమాట్ అకౌంట్స్ గ్రోత్ అనేది కంటిన్యూ పెరుగుతూ ఉంది. బట్ లాస్ట్ ఒక 2 months కొంచెం తగ్గిందండి. కాబట్టి ఏంటంటే కొంచెం ఇక్కడ మిడిల్ స్మాల్ క్యాప్ లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మిడిల్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు బాగా ఆ స్టాక్ గురించి, ఆ కంపెనీ గురించి, ఆ సెక్టర్ గురించి మీకు మంచి అవగాహన ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ నుంచి కరెక్ట్ కాదు సార్. అలాగే మనం రంగాల వారీగా చూస్తే టాప్ 3 తీసుకుంటే రియల్టీ, మెటల్, బ్యాంక్స్ అనేవి టాప్ 3లో ఉన్నాయి. సో ఈసారి అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ సంవత్సరం ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అంటే ఈ సంవత్సరం అనేది లాస్ట్ 1 year లో మనకి దాదాపు అన్ని సెక్టర్లు పార్టిసిపేషన్ జరిగింది. కొంచెం ఫార్మా లాస్ట్ ఒక 2-3 నెలలుగా ఫార్మా స్టాక్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 year వరకు అంటే సెక్టార్ పరంగా గమనిస్తే నేను అనుకోవడము ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో కొంచెం బయింగ్ రావడానికి, తర్వాత ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ లో కొంత బయింగ్ రావడానికి అవకాశం ఉంది. ఎన్బిఎఫ్సిస్, ఇన్ఫ్రా స్టాక్స్, తర్వాత మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రీసెంట్ గా కొంచెం హై నుంచి కరెక్ట్ అయినాయి. వాటిలో కూడా కొంత బయింగ్ రావచ్చు. ఇన్సూరెన్స్ తర్వాత హెల్త్ కేర్ పరంగా, హెల్త్ కేర్ అంటే ఫార్మా కంపెనీస్ కూడా వస్తాయి. హెల్త్ కేర్ సెక్టర్ కూడా బాగుండే అవకాశం ఉంది. దీంతో పాటు కన్స్యూమర్ స్పెండింగ్ కూడా మనం చూస్తున్నామంటే చాలా చాలా పెద్ద ఎత్తున మనకి కోవిడ్ తర్వాత అంటే మనిషి ఒక వస్తువుని కొనాలన్నా కూడా ఇంతకు ముందులాగా కన్సర్వేటివ్ గా లేదు. బాగా మనీ స్పెండ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. సో కన్స్యూమర్ స్పెండింగ్ ఈ విధంగా ఎక్కువ అయితే కొంచెం కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నాయి. తర్వాత హాస్పిటాలిటీ రంగానికి చెందిన స్టాక్స్ కూడా నెక్స్ట్ 1 year లో బాగా పెరగడానికి అవకాశం. శేషు గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత అసలు చాలామంది అనేది ఏంటంటే మీలాంటి విశ్లేషకులు సో ఆల్ టైమ్ హై అయితే చూసాయి. సో దీర్ఘకాలంలో వృద్ధి నమోదు చేయొచ్చు అంటున్నారు. కాకపోతే కరెక్షన్, మీరు ఇందాక చెప్పినట్టుగా కరెక్షన్ అనేది రావచ్చు అని కూడా ఈ ఏడాది అని కూడా చెప్తున్నారు వాళ్ళు. సో దానికి సంబంధించి మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. వెల్కమ్ బ్యాక్ టు దివాళీ మూరత్ ట్రేడింగ్ స్పెషల్ డిస్కషన్. శేషు గారు, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కొంతమంది అయితే స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరం చాలా బాగుంటాయని చెప్తున్నారు, కొంతమంది అయితే అలా కాదు దీర్ఘకాలంలో బాగుంటాయి అని అంటున్నారు. సో దేన్ని నమ్మాలంటారు? ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ అంచనాలు ఏంటి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి? అంటే మీ వాయిస్ లోగా ఉందండి, నాకు వినపడలేదు. శేషు గారు, అంటే కొంతమంది స్టాక్ మార్కెట్లు ముందుకే వెళ్తాయి అంటున్నారు, కొంతమంది అయితే దీర్ఘకాలంలో ఉండొచ్చు కానీ బట్ కరెక్షన్ రావచ్చు అని అంటున్నారు. సో మీ అంచనాలు ఏంటి ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, స్టాక్ మార్కెట్స్ లో కరెక్షన్స్ అనేది మామూలేనండి. ప్రతి సారి కూడా అంటే కొంచెం పెరగంగానే కొంచెం మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం అనేది మామూలు సాధారణమే. అయితే మనకి ఈ లాస్ట్ ఒక ఈ 1.5 year లో కోవిడ్ తర్వాత మార్కెట్స్ పెరిగిన విధానము అబ్నార్మల్ గా పెరిగాయండి. అంటే మనకి తక్కువ టైంలో భారీగా మనం ఇంతకు ముందే అనుకున్నాం, ఒక లాస్ట్ దివాళి నుంచి దివాళి 50% ఇండెక్స్ పెరిగింది. 50% ఇండెక్స్ పెరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నిజంగా అంత పెరగాల్సిన అవసరం ఉందా? మన ఇండియా ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా అంటే అట్లా కాదండి. అవును, మీరు అంటున్నట్టుగా జీడిపి కానీ ఇవన్నీ చూస్తే, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ ఇట్లాంటివి అన్ని చూస్తే చాలా స్టాక్ మార్కెట్కి ఆపోజిట్గా ఉంటున్నాయి మరి, కానీ స్టాక్ మార్కెట్ మాత్రం రాకెట్లా దూసుకెళ్తోంది. అవునండి, అంటే ఏమైందంటే రెండు కూడా మామూలుగా ఏంటంటే స్టాక్ మార్కెట్స్ అంటే ఎకానమీ రిఫ్లెక్ట్స్ ద మార్కెట్స్ అంటుంటాం. అంటే ఎకానమీ జరుగుతుంది, దానికి అనుగుణంగా స్టాక్ మార్కెట్ అనేది మార్పులు అనేది వస్తుంటాయి. సెక్టర్ల మార్పులు వస్తుంటాయి, ఇండెక్స్ లో కూడా మార్పులు వస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్ ఒక 1.5 year లో ఎకానమీ, స్టాక్ మార్కెట్స్ డిస్కనెక్ట్ అయిపోయినాయండి. సో ఒకవైపు ఏమో మనకి కోవిడ్ కారణంగా మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయిన ఒక దశలో, ఒకటి ఇప్పుడు కాదండి, ఒక 6-8 months బ్యాక్ చెప్తున్నాను, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. తర్వాత కొన్ని రంగాలకు చెందిన
వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, తర్వాత మనకి ట్రావెల్ ఇండస్ట్రీ Yeah. కానివ్వండి, ఏవియేషన్ కానివ్వండి, ఈ విధంగా చాలా రంగాలకు చెందిన ఇండస్ట్రీ దెబ్బతిన్నాయి. ఒకవైపు ఏమో ఇటు స్టాక్ మార్కెట్ ఏమో ముందుకు వెళ్తుంది. సో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే బాగా కోట్ల మంది స్టాక్ మార్కెట్ లోకి ఒక తక్కువ టైంలో డబ్బు వచ్చింది. అవన్నీ కూడా స్టాక్ ప్రైస్ ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇది జరిగింది. సో అయితే ఇది టెంపరీ అండి. ఇది ఇదే విధంగా కంటిన్యూగా డబ్బు రావడం అనేది ఎప్పుడు కూడా ఉండదు కదా. మహా అయితే ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఉండొచ్చు. ఏదో ఒక పాయింట్ లో కొంచెం డబ్బు అనేది రావడం ఆగితే ప్రైస్ కరెక్షన్ అంటాం దాన్ని. అంటే స్టాక్స్ స్లోగా కిందకు వస్తాయి. సో అది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు కొంచెం లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ గా స్లోగా ఇండెక్స్ కిందకు వచ్చాయి. దీనికి ముందు 1.5 మంత్ నుంచి మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కరెక్షన్ వచ్చింది. బట్ బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఓవరాల్ గా మన ఇండియా అయితే నెక్స్ట్ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియాలో గ్రోత్ అనేది నెక్స్ట్ 10 ఏళ్ళు బాగుంటుంది. ఎందుకు అంటే మనం 2010 నుంచి 2020 వరకు మన ఎకానమీ అనేది బాగా ఎక్స్పాండ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన ఎకానమీలో చాలా మార్పులు వచ్చాయండి. కోవిడ్ కూడా ఒక రీజన్. అంటే మన ఎకానమీలో మార్పులు రావడానికి లాస్ట్ ఒక 5-6 నెలలుగా మనం చూస్తున్నాము. స్పెండింగ్ అనేది మనిషి, మన కామన్ మ్యాన్ అనేది ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే వెనక ముందు ఆలోచించేవాడు. ఈ రోజు ఆ విధంగా లేదండి. ఏదో అది ఎందుకు వచ్చిందో ఏందో నాకు తెలియదు. రీసెంట్ డేటాస్ కానీ గమనిస్తే మనకి అన్ని కూడా బాగా కన్స్యూమర్ స్పెండింగ్ ఎక్కువ అవుతుందండి. అంటే ఇంతకు ముందు ఒక 10 లక్షల కారు కొనేవాడు కాస్త ఈ రోజు 15-16 లక్షల కారు కొంటుంటారు అనమాట. ఎస్యూవీకి బ్రహ్మాండమైన డిమాండ్. ప్రాబబ్లీ లెండింగ్ ప్రాసెస్ ఈజీ అవడం వల్ల అట్లాంటిది వస్తుందేమో ఆ ట్రెండ్ సార్. అంటే చాలా మంది లెండింగ్, ప్రైవేట్ బ్యాంకులు కానీ లేదా ఎన్బిఎఫ్సిస్ ఇట్లాంటివన్నీ కూడా లెండింగ్ కల్చర్ అనేది కూడా పెరిగింది. లెండింగ్ కాదండి, అది కాదు. అది అంటే ఓవరాల్ గా మనిషి ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి. అంటే లెండింగ్ అనేది కాదు, ఓకే అది కూడా ఉండొచ్చు. కానీ అంటే మనిషి ఖర్చు పెట్టడం అనేది ఎక్కువైందండి. ఈ 6 నెలల్లో ఎప్పుడు కూడా లేని విధంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో అది చాలా ఎకానమీకి మంచిదండి. అంటే మన ఇండియా అనేది కన్జర్వేటివ్ ఎకానమీ అంటారు మన ఇండియాని. అంటే మనిషి 100 రూపాయలు వస్తే మనం 80 రూపాయలు మనం 20 రూపీస్ ఖర్చు పెడతాం, 70 రూపాయలు సేవ్ చేసుకుంటాం. కొన్ని కంట్రీస్ సపోజ్ యుఎస్ అనుకోండి, యుఎస్ లో ఏంటంటే 100 రూపీస్ వాళ్ళు సంపాదిస్తే 85 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు, 10 రూపాయలు సేవ్ చేసుకుంటారు. సో మనం ఏంటంటే స్లోగా మనం ఇప్పుడు కన్జర్వేటివ్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. అంటే స్పెండింగ్ ఎకానమీకి వెళ్తున్నాం. కాబట్టి స్పెండింగ్ ఎకానమీ వెళ్ళినప్పుడు చాలా మార్పులు ఎకానమీలో వస్తాయండి. సో దానికి తగ్గట్టుగా స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, తర్వాత ఇప్పుడే అనుకున్నాం ఎస్యూవీ కార్స్ కి మంచి డిమాండ్ ఉంది. సో ఇటువంటి మార్పులు అనేది మనం చూడాలి. తర్వాత హోటల్ ఇండస్ట్రీ, అంటే మనిషి ట్రావెల్ చేయడం అనేది కూడా ఎక్కువ అవుతుంది. తర్వాత మనకి చూస్తున్నాము మన ఇండియాలో ఎయిర్పోర్ట్స్ పరంగా గమనిస్తే చాలా తక్కువ ఉన్నాయి. సో రేపు పొద్దున గవర్నమెంట్ ముందుకు వచ్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలని బాగా పెట్టుబడులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆబ్వియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మంచి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఈ ఏవియేషన్ సెక్టర్ కూడా బాగుపడుతుంది. సో ఇటువంటివి అనమాట. ఏవియేషన్ సెక్టర్ బాగుపడుతుంది అంటే మనకి ఎయిర్పోర్ట్స్ లేవు అనమాట. మన ఇండియాలో 550 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో దీన్ని నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళకి 1000 ఎయిర్పోర్ట్స్, అంటే ఇవన్నీ చెప్తున్నాను తగ్గుతాయని కాదు, ఒక చేసింది అనుకోండి, గవర్నమెంట్ డబ్బులు బాగా ఖర్చు పెట్టింది అనుకోండి, ఇట్లా ఇటువంటి మార్పులు అనేది ఎకానమీలో నెక్స్ట్ 10 ఏళ్లలో వస్తాయండి. మనం చూసాం కోవిడ్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. హెల్త్ కేర్ సెక్టర్ ని మనకి భారీ మార్పులు అనేది తీసుకొస్తుంది. హెల్త్ కేర్ సెక్టర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. సో బాగా మార్పులు చేస్తుంది. సో తద్వారా హెల్త్ కేర్ సెక్టర్ అంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఏదైనప్పుడు కూడా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, దాంతో పాటు మన ఇండియాలో వస్తున్న ఈ మార్పులు తగ్గట్టుగా మనకి ఈ స్టాక్స్ పెరుగుతుంటాయి, స్టాక్ మార్కెట్ లో మార్పులు వస్తుంటాయి. అయితే లాస్ట్ ఒక 1 year లో పెరిగిందంతా కూడా ఏంటంటే అదంతా కూడా డబ్బు వల్ల పెరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి. మనం ఒక స్టాక్ కొంటున్నామంటే దాని అర్థం ఏంటి అంటే స్టాక్ కాదండి, మీరు ఒక బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఫస్ట్ అర్థం చేసుకోండి. స్టాక్ ఎంత ఉంది, రేట్ ఎంత ఉంది, ఈరోజు ఇవి కాదు చూడాల్సింది. ఆ కంపెనీ గురించి మీకు బాగా తెలుసా, ఆ సెక్టార్ గురించి బాగా తెలుసా, తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయండి. తెలిసిందని నేర్చుకోవాలండి. దీనికి రకరకాల మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటాము, ట్రేడింగ్ పరంగా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అంటాం, ఇటువంటివి ఉంటాయి. సో ఒక ఇన్వెస్టర్ ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకోవాలి. అప్పుడే స్టాక్ మార్కెట్ లో బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం. సార్, కొంతమంది మీరు అంటున్నట్టుగా ఈ అనాలిసిస్ అది చేయకుండానే కేవలం డబ్బు పెట్టేసి పోర్ట్ఫోలియో మేనేజర్స్ లేకపోతే ఇంకెవరి మీద ఆధారపడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే డబ్బు పెట్టి వేరే వాటి మీద ఆధారపడడం అనేది కరెక్ట్ కాదండి. కాకపోతే వాళ్ళకి మార్కెట్స్ గురించి తెలియకపోయినప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అండి.
అంతేకాని వాళ్ళు డబ్బులు పెట్టి ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసి అంటే ఆ షేర్లు కొనడము అమ్మడం అనేది వేరే వాళ్ళకి ఇస్తే అది మంచి పద్ధతి కాదు. అది ఇల్లీగల్ కూడా అవుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఓన్ గా నేర్చుకోవాలంటే నేర్చుకొని ఇన్వెస్ట్ చేయండి. రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్ అంటాము. అంతేగాని ఇన్వెస్ట్ చేసిన తర్వాత రీసెర్చ్ చేస్తే మనకి చివరికి మిగిలేదు ఏమి ఉండదు. కాబట్టి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్. లేదా ఇవన్నీ తెలియనప్పుడు డైరెక్ట్ గా మీరు మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేయండి. అన్నిటికన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి అనేది కరెక్ట్. సార్ అలాగే ఇప్పుడు అదే మీరు ఇందాక చెప్పినట్టుగా ఎలాగైతే స్పెండింగ్ కల్చర్ పెరిగిందో అలాగే ఇన్వెస్టింగ్ కల్చర్ కూడా మన ఎకానమీలో ఇప్పుడు పెరుగుతోంది. చాలామంది అంటే యూత్ కూడా ఇటువైపు వస్తున్నారు. సో కొత్తగా జాబ్స్ చేసే వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే ఎర్లీ ఏజ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు వృద్ధి చెందడానికి? బ్రహ్మాండంగా అండి. ఎర్లీ ఏజ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పటికి కూడా అంటే మనకి కాంపౌండింగ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే స్లోగా కొంత అమౌంట్స్ అంటే వేలలో ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఏళ్ల తర్వాత మనకి అది లక్షల్లో అవుతుంది. అంటే పెట్టుబడి పెట్టే దాన్ని బట్టి ఉంటుంది అంటే రిటర్న్ ఎంత అనేది. సో డెఫినెట్ గా మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. అన్నిటికన్నా అన్ని అసెట్ క్లాసెస్ లో అంటే ఒక తెలివిగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్ వచ్చేది స్టాక్ మార్కెట్ లోనే అండి. అన్ని అసెట్ క్లాసెస్ అంటే స్టాక్స్ కానివ్వండి, తర్వాత కరెన్సీ కానివ్వండి, తర్వాత రియల్ ఎస్టేట్ కానివ్వండి, మనకి కమాడిటీస్ అన్నమాట. కమాడిటీస్ కూడా మనం చూసుకున్నా కూడా అటు గోల్డ్, సిల్వర్, ప్రెషియస్ మెటల్స్ అంటారు. సో ఏ విధంగా చూసుకున్నా మన ఓవరాల్ హిస్టరీ కానీ గమనిస్తే వరల్డ్ వైడ్ గా అన్ని అసెట్ క్లాసెస్ లో మనకి భారీ ఎత్తున డబ్బులు అంటే పెట్టిన పెట్టుబడికి ఎక్కువ శాతం డబ్బులు వచ్చేది స్టాక్ మార్కెట్. అట్ ద సేమ్ టైం మనం రాంగ్ గా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు పోయేది కూడా స్టాక్ మార్కెట్. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు పోతాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు లాస్ట్ ఒక 1.5 year లో చాలా మంది కొత్త వాళ్ళందరూ మరి ముఖ్యంగా యంగ్ జనరేషన్ అంతా కూడా స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నారు. సో ఇది ఏంటంటే కోవిడ్ తర్వాత ఏంటంటే ఒక కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి కొంచెం ఖాళీ దొరికింది, వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మన చేతిలోకి ఫోన్ ఉంది, యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీ అయిపోయింది, బాగా ఈజీ అయిపోయింది. వాళ్ళు ఒకరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లా ఈ విధంగా అంతా మన స్పెండ్ అయిపోయింది. మీరు ఇంకా సర్ప్రైజింగ్ అనమాట. మనం రీసెంట్ గా ఈ బిట్ కాయిన్స్ అంటే క్రిప్టో కరెన్సీ అంటాం. ఇదంతా కూడా క్రిప్టో కరెన్సీలో ఒకప్పుడు ఉండే కొన్ని ఉన్నాయి, ఒక 10ల సంఖ్యలో ఉండే. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్కొక్క రోజుకి ఒక కరెన్సీ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఇండియాలో దీనికి అంత అంటే చెప్పాలంటే స్టాక్ మార్కెట్లు ఇవన్నీ ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి. బట్ ఈ బిట్ కాయిన్ అనేది ఎవరికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, అయినా సరే కొనేస్తున్నారు అనమాట. సో బిట్ కాయిన్ కాదు, క్రిప్టో కరెన్సీ ఓవరాల్ గా. సో ఈ విధంగా మనం చూస్తున్నాం. అంటే భారీ మార్పులు అనేది మన 5-6 నెలల్లో వచ్చిందంటే లాస్ట్ 1 year లో మన ఇండియాలో వచ్చింది. సో ఇదంతా అంటే తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అండి ఇలా చెప్పాలంటే. బట్ మీరు అన్నట్టుగా చాలా మంది చిన్న ఏజ్ లోనే స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూస్తే మాత్రం సంపాదిస్తారు. అంతేగాని దీని ఒక స్పెక్యులేషన్ పరంగా కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారండి. ఒక రోజు వస్తే ఒక రోజు పోతాయి స్పెక్యులేషన్ చేస్తే. అట్ ద ఎండ్ మనకి ఒక 1 year మనం చూసుకుంటే మనకు టైం వేస్ట్ అయిపోతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. స్పెక్యులేషన్ లో పెద్దగా భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఏదన్నా స్పెక్యులేషన్ లో మీరు సక్సెస్ అయితే అంటే సక్సెస్ ఉంటే కంటిన్యూ చేసుకోండి. అదే విధంగా కంటిన్యూగా ఫెయిల్యూర్ ఉంటే మాత్రం ఆపేసేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం బాగుండే అవకాశాలు ఉంటాయి. అది కూడా కొన్ని స్టాక్స్ లోనే క్వాలిటీ స్టాక్స్ లోనే ఫండమెంటల్స్ నేర్చుకొని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. రైట్ శేష్ గారు, మనం అసలు సెక్టార్ వైజ్గా ఒకసారి అనాలిసిస్ చేద్దాము, ఏ రంగానికి ఎట్లా ఉండే అవకాశం ఉందో. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం సార్. సో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ABN. వెల్కమ్ బ్యాక్. బిజినెస్ అనలిస్ట్ శేషు గారితో సంవత్ 2078కి సంబంధించి స్టాక్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శేషు గారు, సో రంగాల వారీగా చూస్తే సెక్టార్ వైజ్గా సేవల రంగం అనేది గత 10 ఏళ్లలో గరిష్ట వృద్ధిని నమోదు చేసింది. సో ఈ సెక్టార్ ఎలా ఉండొచ్చు? సర్వీస్ ఇండస్ట్రీ గురించి కదండి. ఎస్ సార్. సర్వీస్ ఇండస్ట్రీ అనేది డెఫినెట్ గా బాగుండే అవకాశాలు ఉన్నాయండి. అంటే సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఏంటి అని అడగొచ్చు. అంటే రకరకాల సర్వీస్ ప్రొవైడ్ చేసేవి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాజిస్టిక్స్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి.
రీసెంట్ గా మనం చూస్తున్నాము ఈ కొత్త అంటే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్న కంపెనీస్ అయితే రీసెంట్ గా లిస్ట్ అయ్యాయి. లైక్ జొమాటో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే డెలివరీ, ఒక విధంగా చెప్పాలంటే జొమాటో కానీ ఇవి కూడా సర్వీస్ కిందే వస్తాయండి. Yes. డెలివరీ, ఫుడ్ డెలివరీ అన్నమాట. అయితే సర్వీస్ తో పాటు ఇదేంటంటే టెక్నాలజీ బేస్ చేసుకుని, టెక్నాలజీని సర్వీస్ ని బేస్ చేసుకుని అనుసంధానం చేసి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్న కంపెనీస్ అన్నమాట. ఇటువంటివి కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. అంటే న్యూ ఏజ్ న్యూ ఏజ్ స్టాక్స్ అంటాం వీటిని. సో ఇటువంటి కంపెనీస్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. నెట్ బేస్డ్ అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకి నైకా చూస్తున్నాము. ఇటువంటివన్నీ కూడా నెక్స్ట్ 10 years లో బాగుండే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా సర్వీస్ సెక్టర్ అనేది, అంటే ఎకానమీ అనేది ఒక స్టేజ్ నుంచి ఇంతకు ముందు అనుకున్నట్టుగా మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నప్పుడు ఈ సర్వీస్ సెక్టర్ అనేది చాలా రోబస్ట్ గ్రోత్ అనేది కనపరిచే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఆ సర్వీస్ సెక్టర్ కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉంది. సార్, అలాగే గ్లోబల్ ఇండెక్స్ అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ యొక్క ప్రభావం మన భారత స్టాక్ మార్కెట్ పై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా గ్లోబల్ గా ఎప్పుడు కూడా అన్ని ఒకే విధంగా ఉంటాయండి. కొంచెం అటు ఇటు, అంటే కొంచెం అటు ఇటు ఇన్ ద సెన్స్ ఒక్కొక్క కంట్రీ బాగా జీడిపి గ్రోత్ బాగున్నప్పుడు ఆ దేశం స్టాక్ మార్కెట్స్ బాగుంటాయి, బాగా పెరుగుతాయి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. అయితే లాస్ట్ 1 year లో కూడా మనకి అదే జరిగింది. మన ఇండియన్ మార్కెట్స్ ఒకటి ఈ విధంగా భారీగా పెరగలేదండి. అటు యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, అటు యూరోపియన్ మార్కెట్స్ పెరిగాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా నిక్కే కానీ సౌత్ కొరియా కానివ్వండి, ఒక హ్యాంగ్సెంగ్ మినాయిస్తే మనకి జపాన్ మార్కెట్స్ అన్ని కూడా లాస్ట్ 1.5 years లో దాదాపు అన్ని మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. అయితే అన్నిటికన్నా కొంచెం ఎక్కువ పెరిగింది మన ఇండియన్ మార్కెట్స్. ఎందుకంటే ఇండియా కంపేర్ చేసుకుంటే అటు ఏషియాలో కానివ్వండి, తర్వాత అటు అమెరికన్ కంట్రీస్ తో కానివ్వండి, యూరోప్ కంట్రీస్ తో కానివ్వండి పోల్చుకుంటే మన గ్రోత్ ఎక్కువ ఉందండి. మన గ్రోత్ ఎంత లేదన్నా కూడా 78% ఈజీగా మనం ప్రతి ఇయర్ కూడా మనం చూపిస్తూ ఉంటాం. అటు యూరోప్కి వెళ్తే యూరోప్ లో ఎంత మనకి 2% అన్నమాట మాక్సిమం. మరోవైపు అమెరికా కూడా అంతే, అమెరికన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ అక్కడ కూడా గ్రోత్ ఏం లేదు. బట్ ఉన్న అన్నింటిలో కానీ గమనిస్తే మనకి అవి ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్ అన్నమాట, అంటే పెరిగిపోయాయి ఆల్రెడీ. సో మనకి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి? ఇంకా ఇండియా అన్నమాట. దీంతో పాటు మనకి చైనా ఉంది. అఫ్ కోర్స్ చైనా అంటే ఒకప్పుడు అటు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చైనా వైపు వెళ్ళేవి. బట్ లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా చైనాలో పరిస్థితులు కానివ్వండి అవన్నీ కూడా ఎవరికన్నా అక్కడ పోయి ఇన్వెస్ట్ చేయాలి అంటే భయంగా ఉంది. అంటే మన ఇండియాకి, అందుకే అది మనకి ఇండియాకి చాలా అడ్వాంటేజ్ అండి. మన ఇండియాకి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర మ్యాన్ పవర్ చాలా తక్కువ దొరుకుతుంది, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటుంది. సో మన పెద్ద వ్యాస్ట్ కంట్రీ కాబట్టి ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే అదంతా కూడా చైనాకి వెళ్ళింది డబ్బులు, అంటే వేరే దేశాల నుంచి డబ్బులు. ఇప్పుడు మనకేంటంటే చైనా ప్రాబ్లం కారణంగా మన ఇండియాలోకి రావడానికి అవకాశం ఉంటాయి. సో ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఏంటంటే మన ఇండియా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే గ్లోబల్ పరంగా ఏంటంటే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ పరంగా కూడా అన్నిటికంటే మన ఇండియాలో ఎక్కువ బాగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నా ఉద్దేశం ప్రకారము గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా కొంచెం రీసెంట్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. బట్ సెంటిమెంట్ అనేది అన్ని ఒకటే ఉంటుందండి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని పడితే మంది కూడా పడుతుంది, బట్ మనం తక్కువ పడుతుంది, ఎక్కువ పెరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. ఏదైతే గత సంవత్ 2077కి సంబంధించి, అలాగే ఇవాళ మోడల్ ట్రేడింగ్ 2078 సంవత్ సంబంధించి మీ అమూల్యమైన అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ.